విస్తార జలముల ధ్వని. ఎవరికైతే విస్తారమైన వాక్యం దొరుకుతుందో ఉరుము ధ్వని. ఉరుము ధ్వని అంటే ఉరుము, మెరుపు. ఈ రెండు కూడా మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన మృతుల్లోండి లేచినప్పుడు ఒక దూత ఆ రాయిని తొలగించి దాని మీద కూర్చున్నాడు. అతని యొక్క స్వరూపము మెరుపులాగున్నది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు మొదటి వచనాల్లో అదే జీవిని గురించి రాస్తూ అన్నాడు, అతని స్వరం ఉరుములా ఉంది, స్వరూపం మెరుపులాగా ఉంది, స్వరమేమో ఉరుములాగా ఉంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని విస్తార జలముల ధ్వనిని వింటున్నారో వారికి ఆయన మెరుపు అంటే ఆయన దర్శనమిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడే. ఇక్కడ దేవుని వాక్యం దేంతో పోల్చబడిందంటే ఆత్మ ఖడ్గము అన్నాడు. వాక్యం అని ఇక్కడ చెప్పబడిన దగ్గర ఏముందంటే రేమ అనే పదం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో బారూకు అనగా అర్థం ఏంటంటే ఖడ్గము పైన ఉన్న మెరుపు అని అర్థం. సో దేవుని వాక్యము అని ఆత్మ ఖడ్గము. ఎవరైతే విస్తార జలముల ధ్వని వింటున్నారు అనగా ఎవరికైతే ఎక్కువ దేవుని వాక్యం వినే అవకాశం దొరుకుతుందో, ఎక్కువ వినే అనుభవంలో ఉన్నారో వారికి మెరుపులు వంటి స్వరూపం అనగా ఇక్కడ దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం అనే దగ్గర వాక్యం అంటే రేమ అనే పదం ఉంది. రేమ అంటే మాట్లాడే వాక్యము అని అర్థం. ఎవరైతే వాక్యం వింటున్నారో వారితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరైతే ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఎవరితో అయితే ప్రభు వాక్యం మాట్లాడుతుందో వారు ప్రభు యొక్క సంగతులు ఎరగగలుగుతారు, వారు నూతనముగా ప్రభువుని ఆరాధించగలుగుతారు అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. తర్వాత నీతి కార్యములను జరిగించిరి, ఆ తర్వాత వాగ్దానములను పొందిరి అనే మాట చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. అయితే అందులో ఒక వాగ్దానము చాలా గొప్ప వాగ్దానము. అదేంటంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. మన ప్రార్థనలకు ప్రభు జవాబు ఇస్తాడు. దానియేలు అతని స్నేహితులు ప్రార్థన చేశారు, దేవుడు వారి మొర్ర విని వారికి ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు మనం గమనిస్తున్నాం. రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. సింహముల నోళ్లను మూసిరి అనే మాట. దానియేలు గ్రంథంలో మరొక గొప్ప అనుభవం దానియేలు జీవితంలో మనం చూస్తున్నాము. సింహముల నోళ్లు ముయ్యబాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దర్యావేషు ప్రభుత్వ కాలంలో ఒక శాసనము చేయబడింది. ఎందుకు ఈ శాసనం చేయబడిందంటే దానియేలును కొంతమంది నిందేదైనా అతని మీద మోపాలని తగిన హేతు కనిపెట్టారు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలోనూ దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండ్రి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకని వాళ్ళు ఒక ఖండితమైన చట్టం చేశారు. ఏంటా ఖండితమైన చట్టం? 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. 30 దినముల వరకు దర్యావేషుతో చెప్తున్నారు, నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదిల యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. సంతకం చేయబడింది. దానియేలుకు వ్యతిరేకంగా దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని వారు ప్రయత్నం చేశారు. రాజ్యపాలన విషయంలోనూ కానీ అలాగే దేవుని పద్ధతి విషయంలో కానీ అతని మీద ఏ నేరం కూడా ఏ నింద కూడా వారు మోపలేకపోయారు. దాని ఫలితంగా వారు రాజు చేత ఒక శాసనం చేపించారు. అయితే మనం చూస్తూ ఉన్నాం 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాను. శాసనం సంతకం చేయబడింది, అయినా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి దానియేలు యొక్క విశ్వాసాన్ని మనం గమనిస్తున్నాం.
ఆ శాసనం సంతకం చేయబడిందని తెలిసినా కూడా దానియేలు యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దానియేలును సింహాల బోన్లో వేయటం జరిగింది. అయితే సింహాల బోన్లో వేసిన తర్వాత సింహాల నోళ్లు మూయబడ్డాయి అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. 20వ రాజు ఉదయకాలమే రాగానే ఒక మాట చెప్పాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాడు. దానియేలు ఏం చెప్తున్నాడు 23వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనెను. కాబట్టి సింహాల నోళ్లు మూయించబడ్డాయి. ఎందుకు మూయించబడ్డాయంటే ఈ భాగంలో 2 మాటలు గమనిస్తున్నా. రాజు అన్నాడు, నిత్యము నీవు సేవించు దేవుడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. అలాగైతే దానియేలుకున్న అనుభవం ఏంటంటే, దానియేలు జీవము గల దేవుని సేవిస్తున్నాడు. ఎలా సేవిస్తున్నాడంటే నిత్యము సేవిస్తున్నాడు. కాబట్టి దానియేలు అనుదినము దేవుని సేవించేవాడు, జీవము గల దేవుని సేవించేవాడు. దీనిని ఏమని రాశాడనంటే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని అన్నాడు. తర్వాత మనం చూస్తున్నాము 23వ వచనంలో పరిశుద్ధాత్మ రాయించాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. ఇక్కడ 3 విషయాలు మనకు గమనిస్తున్నాం. జీవము గల దేవుని సేవించటం, దేవునికి నిర్దోషినిగా కనబడటం, దేవుని యందు భక్తి చేయటం. అసలు ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి నిర్దోషినిగా కనిపిస్తాడు? తన క్రియలను బట్టి మానవుడు దేవునికి నిర్దోషినిగా కనిపిస్తాడా? ఖచ్చితంగా తన క్రియలను బట్టి చూస్తే ఏ మనుషుడు దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాడు. మనము దేవునికి నిర్దోషినిగా కనబడటానికి కారణము ఒకే ఒక విషయంలో జరిగిద్ది. ఎప్పుడంటే అది విశ్వాస నిబంధనలో జరిగిద్ది. ఎవరైతే విశ్వాస నిబంధనను అనుసరిస్తున్నారో ఆ విశ్వాస నిబంధనలో ఉన్నవారు దేవునికి నిర్దోషులుగా కనబడుతున్నారు. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు ఎవరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా నిర్దోషులుగా కనబడరు. ఆ మాట మనం గమనిద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దావీదు చెప్తున్నాడు, ప్రభువు చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతాడో అతడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? 7వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దావీదు ఎక్కడున్నాడంటే దావీదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. దావీదు ఎవరిని గురించి చెప్తున్నాడు అని అంటే, ఎవరైతే క్రియలు లేకుండా నీతిమంతులు అవుతారో, ఎవరైతే విశ్వాస మూలంగా నీతిమంతులు అవుతారో, ఎవరైతే విశ్వాసము అనే అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనలు ఉంటారో ఆ అబ్రహాము సంతానాన్ని గురించి దావీదు చెప్తున్నాడు. చూడండి, ఆ మాట పైన చూస్తున్న 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము సంతానాన్ని గురించి చెప్తున్నాడు, విశ్వాస సంబంధులను గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధులు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఎంచబడరు. విశ్వాస నిబంధనలో ఉన్నవారు మాత్రమే, విశ్వాసాన్ని అనుసరించేవారు మాత్రమే దేవుని దృష్టికి నిర్దోషులుగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ విశ్వాసం అనే నిబంధన ఏదైతే ఉందో ఈ నిబంధనను బట్టి క్రీస్తు సిలువ వేయబడ్డాడు. మరణ శాసనం ఎక్కడుండెనో ఆ శాసనాన్ని బట్టి శాసనం రాసిన వాడు మరణం పొందుట అవశ్యము. అంటే నిబంధన ఉంటే రక్తం ఉంటుంది. సో ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ధర్మశాస్త్ర సంబంధమైన రక్తం వచ్చింది, ధర్మశాస్త్రం విధించిన బలులు వచ్చాయి. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు బలి చేయబడ్డాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో ఆ సంతానము క్రీస్తు అని, అబ్రహాము సంతానం క్రీస్తు అని చెప్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే అబ్రహాము నుంచి 42 తరాలు, అబ్రహాము నుంచి దావీదు వరకు 14, దావీదు నుండి యూదులు బబులోను చెరకు వెళ్ళింది 14, అక్కడి నుంచి క్రీస్తు వరకు 14 42 అంటే సంపూర్ణము అని అర్థం. మార్కు సువార్తలో వెంటనే అనే మాట 42 సార్లు రాయబడింది. యేసు ప్రభు యొక్క పరిచర్య కాలం 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు. కాబట్టి 42 అంటే ఏం చెప్తుందంటే ఆయన అబ్రహాములో నుంచి వచ్చి అబ్రహాము సంతానముగా వచ్చి
ఆయన శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి నిబంధన ఎక్కడుందో ఆ నిబంధనకు సంబంధించిన రక్తం అయితే ఉంది. ఈ నిబంధన రక్తం ఏదైతే క్రీస్తు రక్తం ఉందో ఆ రక్తము ద్వారా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు విశ్వాస సంబంధులు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాం. ఎవరైతే క్రీస్తు సంబంధులో వారే విశ్వాస సంబంధులు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29లో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ నిబంధనలో ఉన్నవారు మాత్రమే దేవుని దృష్టికి నిర్దోషులుగా కనిపిస్తారు. మరి దానియేలు ఏ నిబంధన క్రింద ఉన్నాడు? ఏ డౌటు లేదు, దానియేలు పాత నిబంధన క్రిందే ఉన్నాడు. దానియేలు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నాడు. దానియేలే కాదు, గిద్యోను, బారాకు, యెఫ్తా, దావీదు, సమూయేలు, మనం చదువుకున్న వీరందరూ కూడా ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు. మోషే కూడా ధర్మశాస్త్రం క్రిందే ఉన్నాడు. అయినా వీరి విశ్వాసాన్ని అనుసరించారు. ధర్మశాస్త్రం క్రింద నుండి విశ్వాసం అనుసరించడం సాధ్యమేనా? దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడడం సాధ్యమేనా? జీవము గల దేవుణ్ణి సేవించడం సాధ్యమేనా అంటే ఒకే ఒక్క విషయంలో అది సాధ్యమవుతుంది. ఎప్పుడు? చదువుదాం. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు అసలు విశ్వాస మూలంగా ఎందుకు బ్రతకలేరు? మామూలుగా అది కూడా ఆలోచన చేద్దాం, తద్వారా మనకు సమాధానం దొరికింది. రండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు. ఈ వచనాన్ని బట్టి చూస్తే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని ఏమన్నాడంటే శరీర సంబంధులు అన్నాడు. శరీర సంబంధం అంటే అర్థం ఏంటంటే ఆత్మ విషయంలో జీవము లేనివాడు. శరీర సంబంధం అంటే ఆత్మ విషయంలో జీవం లేనివాడు. శరీర సంబంధికి వ్యతిరేకమైన పదం ఏంటంటే క్రీస్తు సంబంధి. వ్యతిరేకమైన అనుభవం క్రీస్తు సంబంధి, లేదా విశ్వాస సంబంధి, లేదా ఆత్మ సంబంధి. చూడండి, ఆత్మ సంబంధి ఎలా ఉన్నాడు? 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఆత్మ విషయంలో జీవం గలవాడు ఆత్మ సంబంధి, శరీర విషయంలో జీవం గలవాడు శరీర సంబంధి. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారు ఎవ్వరూ ఆత్మ సంబంధులు కాదు, వారెవ్వరూ కుమారులు కాదు, వారందరూ బాలురే. ధర్మశాస్త్రం బాల శిక్షకుడు, వారందరూ బాలురే, వారందరూ శరీర సంబంధులే, వారందరూ బలహీనులే. అయినప్పటికీ వారు విశ్వాసాన్ని అనుసరించారు. మనం ఆత్మ సంబంధులము, మనం ఆత్మ విషయంలో జీవం గలవారు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అక్కడే చూడండి, ఇంకో మాట ఉంది, 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అన్నాడు. అలాగైతే ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరించామో, ఆత్మ విషయంలో జీవం పొందామో, మన ఆత్మలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. కానీ ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారు ఎవ్వరికి కూడా ఆత్మ అనుగ్రహించబడలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మహింపరచబడిన తర్వాత ఆత్మ అనుగ్రహించబడ్డాడు. అనగా సంఘములో ఉన్న వారికి మాత్రమే, అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే, పరిశుద్ధులకు మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. కానీ ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారు ఎవ్వరికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. అయినప్పటికీ వారిలో ఆత్మ ప్రేరేపణ చేత ప్రవక్తలు ప్రవచనాలు రాశారు. ఆత్మ చేత చాలామంది భక్తి జీవితాన్ని కొనసాగించారు. అంటే ఆత్మ వారిలో ఎల్లప్పుడూ నివసించలేదు, కానీ ఆత్మ వారి మీదకి వస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు దావీదు చెప్పాడు 51వ కీర్తనలో, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకుమని. అంటే ఆత్మ వారితో ఎల్లప్పుడూ ఉండటం సాధ్యం కాదు, కానీ వారి దగ్గరకు ఆత్మ వచ్చాడు, పరిశుద్ధాత్మ వారిని నడిపించాడు. కానీ మన విషయంలో మనం ఆత్మ సంబంధం కనుక, క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, ఆత్మ విషయంలో జీవం గలవారం కనుక ఎల్లప్పుడూ నివసించే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16లో ఆ మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరు? ఈ ఆత్మ ఎవరనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:15లో విశ్వాసముతో కూడిన ఆత్మ. కాబట్టి ఆత్మను కలిగిన మనము విశ్వాస మూలంగా బ్రతకగలుగుతాం, ఆత్మానుసారంగా బ్రతకగలుగుతాం. గలతీ పత్రిక 5:16 ప్రకారం ఆత్మానుసారంగా బ్రతికే అవకాశం మనకుంది. కానీ ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారికి వారి ఆత్మ విషయంలో జీవం లేనివారు కనుక, వారిలో పరిశుద్ధాత్మ లేడు కనుక, విశ్వాసంతో కూడిన ఆత్మ వారిలో లేడు కనుక వారు విశ్వాసం మూలంగా బ్రతకలేరు. అయినా వారు బ్రతికారు. ఎందుకు బ్రతికారంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్న యూదులకు ఒక గొప్ప వారం ఒకటి ఉంది. ఏంటి ఆ వారం? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏది? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది
దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరా. ధర్మశాస్త్రం క్రింద ఉన్న కాలంలో యూదులకు వారి దగ్గర విశ్వాసాన్ని అనుసరించటానికి ఒక సోర్స్ అయితే ఉంది. ఆ సోర్స్ ఏంటంటే దేవోక్తులు, వాటినే లేఖనాలు అని అంటున్నాం. అంటే వారు ధర్మశాస్త్రం క్రింద ఉన్న కాలంలో దేవుడు వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అయితే, పూర్వకాలంలో యందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్తలు మాట్లాడిన లేఖనాలు అవి ఆత్మ సంబంధమైనవి, అవి విశ్వాస సంబంధమైనవి. ఎందుకంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అలాగైతే లేఖనాలన్నీ సువార్తను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలన్నింటిలో ఉన్నది సువార్తను గూర్చిన సాక్ష్యం, సువార్తను గూర్చిన వాగ్దానం. రోమాపత్రిక 1:7 వచనాల్లో కూడా చూస్తున్నాం. ఈ సువార్త ఏంటంటే మనం అక్కడే 17వ వచనంలో చూస్తున్నాము. సువార్త అంటే దాని యందు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అంటే దేవుని ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు, స్వనీతి మూలమైన ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు దేవుని నీతిని బయలుపరిచే సువార్తను లేఖనాలలో వారు గ్రహించారు. ఆ లేఖనాలలో ఉన్న సిలువ వేయబడిన క్రీస్తును వారు చూశారు. ఎవరైతే లేఖనాలను పరిశోధించారో, లేఖనాల్లో ఉన్న క్రీస్తును చూశారో, వారు ఆయన సిలువ వైపు చూసినప్పుడు, ఆ సిలువలో ఆయన చేసిన ఆ విమోచన కార్యాన్ని వారు నమ్మినప్పుడు వారి మీదకు ఆత్మ వచ్చాడు. వారి ఆత్మ నీతి విషయమైన జీవాన్ని పొందలేదు, కానీ వారు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు. కానీ వారు లేఖనాలను పరిశోధించడం ద్వారా ఆ లేఖనాలు సాక్ష్యమిస్తున్న క్రీస్తును సిలువ వేయబడిన వానిగా వారు గ్రహించడం ద్వారా, వారు ఆచరిస్తున్న బలుల యొక్క నిజస్వరూపం క్రీస్తే అని వారు నమ్మటం ద్వారా వారి మీద ఆత్మ నివసించగలిగాడు. ఆ ఆత్మ విశ్వాస మూలమైన ఆత్మ కనుక ఆ లేఖనాలు విశ్వాసానికి సంబంధించిన సువార్తను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి కనుక వారు విశ్వాసాన్ని అనుసరించారు. ఇప్పుడు దానియేలు ధర్మశాస్త్రం కింద ఉండి కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది. అలాగైతే దానియేలు తన స్వనీతి క్రియలను బట్టి నిర్దోషాన్ని అనుకోవట్లేదు, కానీ జీవము గల దేవుని సేవిస్తున్నాడు. ఏ వ్యక్తి జీవము గల దేవుని సేవించగలడో ఇప్పుడు మనం గమనిద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ 3 మాటలు గమనించాలి. నిర్దోషి అయిన క్రీస్తు రక్తం, నిర్మలమైన మనస్సాక్షి, జీవము గల దేవుని సేవించటం. ధర్మశాస్త్రం క్రింద దానియేలు ఉన్నాడు. ధర్మశాస్త్రం విధించిన బలుల రక్తం పాపములను తీసివేయట అసాధ్యం. అందుచేత అది పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఇస్తుంది. కాబట్టి ఆ పాపజ్ఞప్తి గల మనస్సాక్షులు ఉన్నవారు నిర్జీవ క్రియలు సేవిస్తారు. కానీ ఇక్కడ దానియేలు జీవం గల దేవుని సేవిస్తున్నాడు. అంటే దానియేలు ఖచ్చితంగా లేఖనముల ద్వారా క్రీస్తు యొక్క బలియాగాన్ని నమ్మాడు. ఆ బలియాగంలో క్రీస్తు రక్తాన్ని నమ్మాడు. అందుకని ఆ రక్తాన్ని బట్టి తన్ను తాను దేవునికి నిర్దోషినిగా ఎంచుకుంటున్నాడు. తద్వారా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండి జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు దానియేలులో నిజమని మనం గ్రహించవచ్చు. చూడండి, 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలు అని నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేం పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని. అలాగైతే దానియేలు ఎవరు? గ్రంథములను చదువుతున్నవాడు. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథాన్ని దానియేలు చదువుతున్నాడు. ఇర్మియా ప్రవక్తల లేఖనాలలో సువార్తను వాగ్దానం చేశాడు. ఆ సువార్త వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా ఆ సువార్త సిలువ వేయబడిన క్రీస్తును చూపిస్తూ ఉంది. ఆ సిలువ ద్వారా ఆత్మను కలిగి ఉండొచ్చు. ఆత్మ మన మీద నివసించడానికి అవకాశం ఉంది. ధర్మశాస్త్రం క్రింద ఉన్న దానియేలు గ్రంథములను చదివేవాడు. అంతేగా దానియేలు నోటి మాట వినండి ఎంత బాగుందో. 18
ఈ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట్లేదు. సో ఖచ్చితంగా దానియేలు స్వనీతిని అనుసరించట్లేదు. దానియేలు దేవుని నీతిని నమ్ముతున్నాడు. గ్రంథాలు పరిశోధించిన వారు దేవుని నీతిని ధర్మశాస్త్రం క్రింద నుండి కూడా ఫాలో అయ్యారు. విశ్వాసమూలమైన నీతిని, విశ్వాస సంబంధమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతున్న భక్తుల్లో కొందరు భక్తులు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారే, అయినా వారు విశ్వాస సంబంధులుగా బ్రతికారు, విశ్వాస మూలంగా బ్రతికారు. ఎందుకు బ్రతకగలిగారంటే దానికి కేవల కారణం వారి దగ్గర ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి. విశ్వాస సంబంధంగా బ్రతకనోళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు ప్రవక్తలు చంపారు లో మనం గమనిస్తున్నాం. నేను దేవునికి నిర్దోషినిగా కనబడుతున్నా అంటే అర్థం ఏంటంటే అతడు ఖచ్చితంగా నిర్మలమైన మనస్సాక్షిని, నిర్దోషమైన క్రీస్తు రక్తాన్ని, జీవము గల దేవుని సేవించడాన్ని, ఈ అనుభవాల్లో అతడు ఉన్నాడు. దీనిని ఏమని చెప్పాడు? నా దేవుని యందు భక్తి అన్నాడండి. దేవుని యందు భక్తి చేయటం అంటే అర్థం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని, నిర్దోషమైన క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి బ్రతకటం. ఎందుకంటే ఈ పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఇక్కడ జీవము గల దేవుని సేవించడం అని చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను అంటే ఎవరైతే పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉన్నారో, ఎవరైతే నిర్దోషి అయిన క్రీస్తు రక్తాన్ని నమ్ముతున్నారో వారు జీవము గల దేవుని సేవిస్తున్నారు, వారు విశ్వాస మూలంగా బ్రతుకుతున్నారు. దీనినే 16లో ఏమన్నాడు? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై అన్నది. ఇక్కడ 3వ అధ్యాయం 9లో విశ్వాస మర్మాన్నే 3వ అధ్యాయం 16లో దైవభక్తిని గూర్చిన మర్మం అన్నాడు. అంటే జీవము గల దేవుని సేవించటం అన్నా, విశ్వాస మూలంగా బ్రతకటం అన్నా, భక్తి కలిగి జీవించడం అన్నా ఒక్కటే. దానియేలు భక్తి కలిగిన వాడు, దానియేలు జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నవాడు, దానియేలు విశ్వాస మూలంగా బ్రతుకుతున్నవాడు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న దానియేలే విశ్వాస మూలంగా బ్రతుకుతున్నప్పుడు కృపలోనున్న మనం, ఆత్మ విషయమై జీవాన్ని కలిగిన మనం, నిత్యము పరిశుద్ధాత్మను కలిగి ఉండగలిగిన స్థితిని కలిగిన మనం విశ్వాస మూలంగా బ్రతకటం అనేది మనకై అనుగ్రహించబడిన అవకాశం. కానీ చాలామంది దేవుని నీతిని పొందుకొని స్వనీతిలో బ్రతుకుతున్నారు. దానియేలు స్వనీతి నిబంధనలో ఉండి దేవుని నీతిని అనుసరిస్తున్నాడు. అందుచేత దానియేలు ఆ రాత్రంతా సింహాల గుహలో ఉన్నాడు, కానీ సింహముల నోళ్ళు మూయబడ్డాయి. ఒకసారి 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. సింహం ఎవరికి హాని చేయదంటే ఒక మాటలు ఇలా చెప్పుకుందాం, సింహం సింహానికి హాని చేయదు. దానియేలు సింహపు అనుభవంలో ఉన్నాడు. ఎలాగో చెప్తాను వినండి. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఇందులో మత్తయి సువార్త సింహము, మార్కు సువార్త దూడ, లూకా సువార్త మనుషుని ముఖము, యోహాను సువార్త పక్షిరాజు. ఇప్పుడు మొదటి తీసుకుంటే సింహము అని మత్తయి సువార్తలు ఏదైతే ఉందో, మత్తయి సువార్త ఉద్దేశం ఏంటంటే మత్తయి సువార్త నీతి సువార్త, విశ్వాసమూలమైన నీతిని గుర్చిన సువార్త. మార్కు సువార్త సమాధాన సువార్త, లూకా సువార్త కృపా సువార్త, యోహాను సువార్త మహిమ సువార్త. ఇప్పుడు మనం మత్తయి సువార్తను తీసుకుంటే సింహము అంటే ఏంటో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం వచనం 7, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. అలాగైతే మత్తయి సువార్తలు ఏముంది? ఆయన లేచాడు. ఎందుకు లేచాడు ఆయన? రోమపత్రిక 4:25 మనము నీతిమంతులముగా తీర్చబోటకై లేపబడ్డాడు. అలాగైతే మత్తయి సువార్త ఏ సువార్త అంటే నీతి సువార్త, ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచాడు. ఇప్పుడు ఆయన లేచిన తర్వాత ఏమన్నాడు చూడండి, 20వ వచనం లాస్ట్ లైన్, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఎవరు? మృతుల్లో నుండి లేచినవాడు. మృతుల్లో నుండి లేచింది ఎవరు? మనం నీతిమంతులుగా తీర్చబడటానికే లేపబడ్డాడు. మన నీతి ఇప్పుడు ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను అంటున్నాడు. అంటే మత్తయి సువార్తలో ఉన్న నీతి ఏ నీతి అంటే యుగాంతం వరకు ఉండే నీతి. దీనినే 9వ అధ్యాయం 24లో చెప్పాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం
24 వచనం, అందులో చూడండి, యుగాంతం వరకు ఉండునట్టి నీతి. సో మన నీతి ఎప్పటి వరకు ఉంటుంది? స్వనీతి అనుకోండి, అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ దేవుని నీతి అంటే మనం కాదు, దేవుని నీతి అంటే క్రీస్తు యేసే మనకు నీతి. ఆ నీతి యుగాంతం వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతున్నారో వారు సింహపు అనుభవంలో ఉన్నారు. సింహపు అనుభవం అంటే ఏంటి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం వచనం 14, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని. మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్, అంటే నీతిని గురించిన మనస్సాక్షి. నేను క్రీస్తునందు దేవుని నీతి, క్రీస్తు యేసే నా నీతి అని ఎంచుకుంటున్న వ్యక్తి నీతి అను మైమరువు కలిగి ఉన్నాడు. అంటే నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, తర్వాత కల్మషం తోచని మనస్సాక్షి, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి, దానినే అంటున్నాడు నీతి అను మైమరువు. కాబట్టి దానియేలు సింహాల గుహలో ఉన్నాడు, కానీ దానియేలు కూడా సింహపు అనుభవంలోనే ఉన్నాడు. దానియేలు సింహపు అనుభవంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే దానియేలు నీతి అను మైమరువు కలిగిన వాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. ఎందుకు దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిని కనబడి? తన క్రియలను బట్టి కాదు, క్రీస్తు యొక్క రక్తాన్ని నమ్మాడు. దేన్ని బట్టి అంటే ప్రవక్తల లేఖనాలు దానియేలు చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని దానియేలు చదువుతున్నాడు. లేఖనాలు సువార్తను గురించి వాగ్దానం చేస్తున్నాయి. సువార్త సిలువను గురించి చెప్తుంది. సిలువ క్రీస్తు రక్తానికి సంబంధించింది. క్రీస్తు రక్తం నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తుంది. నిర్మలమైన మనస్సాక్షి జీవము గల దేవుని సేవించడానికి ఆధారం అవుతుంది. ఇంకొక మాట, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరమ్నహరాయిం యొక్క రాజైన కోషన్ రిషాయితీము చేతులకు దాసులొకటికై వారిని అమ్మివేశాడు. ఇశ్రాయేల్ 8 సంవత్సరంలో కోషన్ రిషాయితీముకు దాసులుగా ఉన్నారు. ఇశ్రాయేల్ ఎవరి చేతికి అప్పగించబడ్డారంటే కోషన్ రిషాయితీం. కోషన్ రిషాయితీం అంటే డబల్ వికెడ్నెస్, అంటే రెండింతల భక్తిహీనత. ఇప్పుడు వీరిని విడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడో తెలుసా అండి? 9వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజి యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. భక్తిహీనతలకు అప్పగించబడిన ఇశ్రాయేలును, భక్తిహీనతలో పడిపోయిన ఇశ్రాయేలీలను ఒత్నియేలు ద్వారా దేవుడు రక్షించాడు. ఓత్ అంటే బైబిల్లో సింహము. ఓత్ అంటే సింహము, ఏల్ అంటే దేవుడు, దేవుని సింహం. సింహపు అనుభవం ద్వారా భక్తిహీనతను జయించవచ్చు. ఇందాకే చెప్పాను, భక్తి అంటే ఏంటి? విశ్వాస మూలంగా బ్రతకటం. విశ్వాస మూలంగా బ్రతకటం అంటే ఏంటి? జీవము గల దేవుని సేవించటం. జీవము గల దేవుని ఎవరు సేవిస్తారు? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు. దానియేలు జీవము గల దేవుని సేవిస్తున్నాడు. ఎందుకంటే నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతడు క్రీస్తు యొక్క రక్తాన్ని నమ్ముతున్నాడు. కాబట్టి సింహాల గుహలో ఉన్న సింహపు అనుభవంలో దానియేలు ఉన్నాడు కనుక దేవుడు సింహాల చేతిలోంచి ఈ సింహాన్ని రక్షించాడు. ఈ వాక్యం వింటున్న వారులారా, మనము ధర్మశాస్త్రం క్రింద లేము, మనం కృపలో ఉన్నాము. మన శరీరం పాపం విషయమే మృతమైంది, ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉంది. కాబట్టి మన విశ్వాసాన్ని, ఆత్మ నియమాన్ని అనుసరించగలం. మరి మీరు విశ్వాస మూలంగా బ్రతుకుతున్నారా? నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నారా? జీవము గల దేవుని సేవిస్తున్నారా? విశ్వాస మూలంగా బ్రతుకుతున్నారా? దైవభక్తి కలిగి ఉన్నారా? అలాగైతే మీరు సింహపు అనుభవంలో ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. ఇలాంటి అనుభవంలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకే దీవించుడుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, అనుగ్రహించబడిన సంగతిని బట్టి వందనాలు. దానియేలు జీవము గల దేవుని సేవించేవాడని, దేవుని దృష్టికి నిర్దోషంగా కనిపించే నిబంధనలో నిలిచి ఉన్నాడని, శరీర సంబంధి అయి ఉన్నప్పటికీ, ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పటికీ విశ్వాస నియమాన్ని అనుసరించాడని, తద్వారా సింహపు అనుభవములు ఉండి సింహాల గుహలో కాపాడబడ్డాడని మీకు స్తోత్రం చెల్లిస్తుంది. వీటి అనుభవంలో మేము కూడా ఉంటానికి కృప చూపమని క్రీస్తు యేసు ప్రభు నామం పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.